నమస్కారం ఫ్రెండ్స్. అందరి జీవితాల్లో ఏదో ఒక టైంలో ఒంటరితనం భయంకరమైన శాపంగా మారి తన జీవితంలో అనుభవించిన మధుర క్షణాలను కూడా మర్చిపోయేలా చేసి జీవితం నరకంగా మారే అవకాశం ఉంది. చాలామంది ఒంటరితనాన్ని అధిగమించడానికి ఫ్రెండ్షిప్ చేయాలి, సొసైటీలో ఒదిగిపోవాలి, టైంపాస్ కోసం మిత్రులను చేసుకోవాలి, సోషల్ మీడియా టీవీలలో టైంపాస్ చేయాలి అంటే ఒంటరితనానికి పరిష్కారం ఇవ్వకుండా దాన్ని మర్చిపోవడానికి ఒంటరితనాన్ని ఒత్తిడి పెంచి నివారించే సాధనాలు చెప్తూ ఉంటారు. నా ప్రకారం మనము ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా పోతాం, మధ్యలో బిజీగా ఉంటాం. ఇదే లైఫ్. ఒంటరిగా వచ్చాము, పుట్టాము, ఒంటరిగా పోతాము అంటే దాని మధ్యలో ఉండే ఒంటరితనాన్ని మాత్రం మనం భరించలేము. అసలు మనం ఒంటరితనాన్ని ఏ దృక్పథంతో చూడాలి? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఒంటరితనం ఏమో, దాని పవర్ ఏమో నాకన్నా బహుశా ఎక్కువ చాలామందికి తెలిసి ఉండదు. నాకు దాదాపు ఫ్రెండ్స్ లేరు, రిలేటివ్స్ ఉన్నా లేనట్టే. అంటే ఒంటరితనం నాపై విధించబడింది. అయితే ఈ ఒంటరితనం నా జీవితాన్ని కబళించి నా ఆలోచన శక్తిని దాన్ని డిస్ట్రాయ్ చేసి నా జీవితం నరకమయ్యేటట్టు చేసే విధంగా ఒంటరితనం గత 15-20 ఏళ్ళుగా కొనసాగుతుంది. నేను ఈ ఒంటరితనం రాబోతుంది అని గెస్ చేశాను. దానికి తీవ్రమైన కసరత్తు కూడా చేశాను. కొంతమందిని వదులుకోవాలంటే ఆ వదులుకోవటం వల్ల వచ్చే నష్టాలు, ఒంటరితనం. కొంతమంది మనను వదిలిపెట్టిపోతున్నారు అంటే దాంతోపాటు వచ్చే సుఖదుఖాలు, ఒంటరితనం. అంటే మనం అనుకున్న ఒంటరితనం, మనం అనుకోని ఒంటరితనం రెండు ఒకేసారి మనపై విరుచుకుపడుతున్నాయంటే ఎలాంటి గుండె నిబ్బరం కావాలి, ఎలాంటి ఆలోచన శక్తి కావాలి? అసలు ఈ ఒంటరితనాన్ని పోరాడే మెథడ్ మనం డివైజ్ చేసుకోవాలి. చాలామంది ఒంటరితనానికి పరిష్కారాలు స్నేహితులను స్నేహం పెంచుకోవటం, 10 మందితో ఆసక్తికర విషయాలు మాట్లాడటం, న్యూస్ పేపర్ చదవటం, పార్కులలో పోయి మన సమౌజ్జీలైనంత ఏజ్లో సమౌజ్జీలైన వాళ్ళతో
ముచ్చట్లు పెట్టడం, మన సుఖదుఖాలు పంచుకోవటం, టీవీలు చూడటం, సోషల్ మీడియా చూడటం, అంటే జనరల్లీ సజెస్ట్ చేసేది ఇదే మెథడ్స్. నేనేమంటా అంటే మనం ఒంటరితనాన్ని పోరాడలేక ఈ ఇతర మాధ్యమాలను మన బ్రెయిన్కు మనమే మోసం చేసి, అంటే మన మెదడును మనస్సును మోసం చేసి 10 మందితో మన సుఖదుఖాలు పంచుకొని, మనం కావాలని 10 మందితో మాట్లాడి మన సమయాన్ని వృధా చేస్తే దాన్నే ఒంటరితనం పోగొట్టే విధానాలు అని 99.9% సైకాలజీ నిపుణులు కూడా చెప్తారు. ఏమండి ఒంటరితనం ఎలా పోగొట్టుకోవాలి అంటే, ఒంటరితనం పోగొట్టుకోవాలంటే సొసైటీలో మనం ఇంటర్గ్రేట్ అయ్యి వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మనను మనం ఎంగేజ్ ఉంచుకోవాలి. మీరు చూడండి, ప్రతి ఒక్క పదము మన స్వభావానికి వ్యతిరేకంగా చేయమని చెప్తున్నారు. ఇప్పుడు నాకు కలబడి మనస్తత్వం కాదు, కలిసిపోయే మనస్తత్వం కాదు. మనం కలవాలన్నా సమాజం కలుపుకోదు. అంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు నీ ఒంటరితనానికి పర్మనెంట్ మందు ఇవ్వకుండా టెంపరీ పారాసిటమాల్ టాబ్లెట్స్ ఇస్తే ఆ వైరల్ ఫీవర్ తగ్గుతుందా? అంటే వైరల్ ఫీవర్ తగ్గాలి అంటే యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, పారాసిటమాల్ కాదు. అయితే చాలామంది ఆ యాంటీవైరస్ టాబ్లెట్స్ ఇది టాబ్లెట్స్ దొరకక పారాసిటమాల్ వివిధ ఎంజీలలో ఇచ్చి ఆ జ్వరాన్ని శాంతపరిచే విధానాలు చెప్తారు. కానీ అసలు ఒంటరితనంతో పోరాటం చేయక స్నేహం చేస్తే ఎలా ఉంటుంది? నేను కూడా నా ఒంటరితనంతో పోరాడే టెక్నిక్స్ నేను ఫస్ట్ యూజ్ చేసిన. అందరూ ఎంత ఫ్రెండ్స్తో కలవేడిగా ఉంటారు, అందరికి రిలేటివ్స్ ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు. అరే ఎంత కొట్లాడుకున్నా మళ్ళీ ఒకటే అయిపోతారు. మరి నా దృష్టంలో ఇటువంటివి ఎందుకు కావాలి అని ఆలోచిస్తే, మనం ఒంటరితనంతో పోరాడే బదులు ఒంటరితనాన్ని అంటే మచ్చిక చేసుకోవాలి. చాలామంది ఒంటరితనంతో పోరాడేది, ఒంటరితనాన్ని మర్చిపోయే గుళికలు మనకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఒంటరితనం అంటే ఒక శాపము. ఒంటరితనాన్ని మనం అధిగమించాలి అంటే టైం పాస్ అనే ఒక మెథడ్, 10 మందితో మాట్లాడడము, ఫంక్షన్స్ అటెండ్ కావడము, సామాజిక సేవ చేయటం. నీ మనసులో సామాజిక సేవ అనే ఒక పురుగు లేకపోతే నువ్వు సామాజిక సేవ చేయడానికి పోతే, అంటే నీ టైంపాస్ చేయడానికి నీ మనసు ఒప్పుకో. నీ సామాజిక సేవ కాస్త విషయంగా మారుతుంది. ఇప్పుడు నాకే ఉంది సామాజిక సేవ అంటే, నాకు పెద్ద అంత పట్టింపు లేదు. ఏం చేస్తాం సామాజిక సేవ? మనమే సేవ చేయలేక వస్తున్నాం. సామాజిక సేవ ఏం చేస్తాం? నేను డిసైడెడ్, నేనేమో సమాజాన్ని అంటే నా బుద్ధి బలం ద్వారా, నా ధనబలం ద్వారా, నా టైం ఇచ్చి దాన్ని మోల్డ్ చేసే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు నాకు సమాజం అంటే అంత పట్టింపు ఏం లేదు. ఒంటరితనం ఇచ్చిన సమాజాన్ని ఉద్ధరించాలి, దాన్ని నా చేతుల మీదుగా దాన్ని సంస్కరింపజేయాలనేది ఏ ఉద్దేశం లేదు. మరి తెచ్చిపెట్టుకున్న ఒంటరితనాన్ని, ఇచ్చిన ఒంటరితనాన్ని, దీన్ని మచ్చిక ఎలా చేసుకోవాలి? ఫస్ట్ ఈ ఒంటరితనం ప్రమాదకరమా ఫస్ట్ ఆలోచించాలి, తర్వాత సొల్యూషన్స్ ఆలోచించాలి. నేను చాలా ప్రాక్టికల్గా చెప్తా, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి కాదు. అర్థమైతే ఈజీగా అధిగమించవచ్చు.
మీరు చేయగలరు అని నేనేం మోటివేట్ చేయాలి. కొంతమంది చేతనైతే కొంతమంది చేయలేరు. చేయని వాళ్ళు బలైపోతారు. ట్రై చేసి సక్సెస్ అయిన వాళ్ళు బతికి పెట్టబడతారు. నాలా నేనేం పెద్ద ఎక్స్పర్ట్ కాను, సైకలాజికల్ వార్ఫేర్ ఎక్స్పర్ట్ కాను. నన్ను నేను సంస్కరింప చేసుకొని దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ బుర్ర అనేది మనిషిని ఏ వైపు అయినా తిప్పుతుంది. అది అంతా బాగున్న టైంలో ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి. ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, ధనబలం ఉంది, అన్నీ ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే మెదడుకు అందని ప్రపంచంలో ఏవో కొన్ని ఉన్నాయి, అవి మెదడుకు అందుతలేవు. కనుక మెదడు ఇక చాలు ఈ జీవితం అనుకొని ముగిస్తున్నది. మెదడు ముగిస్తున్నది జీవితాలు. మనసులో శరీరంలో కోరికలున్న మెదడు ఒకసారి నిర్ణయించింది అంటే ఆ శరీరం అనే శక్తి నశించిపోతుంది. సైకలాజికల్ ప్రెషర్ పడితే బాడీ మీద ప్రెషర్ ఎట్లా పడుతుందని నాకు బాగా తెలుసు. అంటే ఇవన్నీ నేను ఎదుర్కొన్నా. ఎదుర్కొని ఒక ముఖ్యమైన అంశాన్ని నేను గమనించిన. ఒంటరితనం కొంతమంది కోరుకుంటారు. కోరుకున్నప్పుడు వాళ్ళు మెంటలీ దానికి ప్రిపేర్డ్గా ఉంటారు. అదో రకమైన మెంటాలిటీ. సమాజంలో ఉండి కూడా లేనట్టు, లేదా సమాజాన్ని నుంచి దూరం పోయినట్టు, సమాజం అవసరం లేనట్టు, అలా బ్రహ్మాండంగా నటిస్తూ తమ జీవితకాలం వెళ్ళదీసే కొన్ని ప్రతిభ గల వ్యక్తులు ఉంటారు. అంటే ప్రాక్టికల్లీ వీళ్ళు ఒంటరితనంగా జీవిస్తున్నారంటే కాదు, ఒంటరిగా మారే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రకమైన జనాలు. ఒంటరితనం మనం కోరుకుంటున్నాము అంటే మనకు ఈ సొసైటీలో ఎక్కువసేపు ఉండేది ఇష్టం ఉండదు. ఇది జనరల్లీ మెంటాలిటీ అట్లుంటుంది. అంటే ఎక్కువ ఫంక్షన్స్, ఎక్కువ జనాలు వచ్చి మాట్లాడటము, ఎక్కువ హడావిడి ఇది లేకుండా పీస్ఫుల్గా బతికే మెంటాలిటీలు ఉంటాయి. వాళ్ళు ఏరి కోరి సమాజం నుంచి దూరం పోయి బతకడం ఇష్టపడతారు. ఇదో రకమైన ఒంటరితనం. చాలామంది ఒంటరితనాన్ని వదిలించుకోవడానికి మద్యపానము, సిగరెట్లు, అనేక అంటే మాదక పదార్థాలు సేవించడం ద్వారా ఒంటరితనం అనే ఒక రూమ్లో చేరినాము అని భావిస్తారు. అది కొన్ని గంటలే ఉంటుంది. తర్వాత మళ్ళీ పొద్దున్న లేవగానే సమాజంలో పడతారు. మళ్ళీ సాయంత్రం మద్యం సేవించే వరకు, మాదక పదార్థాలు తాగే వరకు వాళ్లకు ఈ సొసైటీతోనే కొట్లాడుతూ పీకులాడుతూ ఉంటారు. అంటే ఒంటరితనాన్ని మరిచిపోయే కొన్ని విధానాలు, ఒంటరితనాన్ని కోరుకునే కొన్ని విధానాలు, ఒంటరితనం శాశ్వతంగా కోరుకునే కొంతమంది. అంటే ఈ ఒంటరితనాన్ని చేతులారా వదిలించుకునే కొన్ని ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి సొసైటీలో. అంటే ఒంటరిగా ఉండాలి అనుకొని ఒంటరితనాన్ని పోరాడడానికి కొన్ని విధానాలు అవలంబించి కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని నెలలుగా ఒంటరిగా ఉండే ప్రయత్నం జనాలు చేస్తూ ఉంటారు. ఇది నిజమైన ఒంటరితనమా? దీనివల్ల దుష్ప్రభావాలు ఉండవా అంటే ఉంటాయి. అన్నిటికన్నా అతి ప్రమాదకరమైన ఒంటరితనం
కోరుకున్న ఒంటరితనం. కొంతమంది కోరుకున్న ఒంటరితనం దొరకలేదని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్లకు సజెషన్ ఇచ్చే ఛాన్స్ ఉండదు. వీళ్ళ మైండ్ ఎప్పుడు ఫైనల్ డిసిషన్ తీసుకుంటుందో అప్పుడే ఆత్మహత్య చేసుకుంటారు. నేను ఒకటే అడుగుతున్నా, నీ శరీరంలో ఏ భాగము ఒంటరితనం కోరుకుంటుంది? నేను చెప్తా మీ అందరికీ, ఎవరికైనా సూసైడల్ టెండెన్సీస్, విరక్తి అట్లుంటే మీరు ఒక్కసారి బాడీ పార్ట్స్ అంతా సపరేట్ చేసి పారండి. నీ శరీరంలో ఏది ఒంటరితనం కోరుకుంటుంది అంటే న్యాచురల్లీ నీ బ్రెయిన్. అది ఒంటరితనం ఎందుకు కోరుకుంటుంది? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ప్రాబ్లమ్స్ ట్యాకిల్ చేయలేక ఒంటరితనం కోరుకుంటుందా? ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి ఒంటరితనం కోరుకుంటుందా? ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి అని నిశ్చయించుకొని ఒంటరితనం కోరుకుంటుందా? అంటే సుఖపడే వాళ్ళు ఒంటరితనం కోరుకుంటున్నారు కదా. సుఖం విషమైనప్పుడు కూడా ఒంటరితనం మనుషులు కోరుకుంటారు. సుఖం విషమైన అతి సర్వత్రా వర్జేత్. అతి బాగా ఫేము, బాగా డబ్బు ఎంత వచ్చి పడుతుంటుందంటే ఏం చేయాలి అర్థం కాక టెన్షన్. ఇలాంటి వాళ్ళు కూడా ఒంటరితనం కోరుకుంటూ ఉంటారు. ఒంటరితనం అనే సబ్జెక్టు చాలా పెద్ద సబ్జెక్టు. ఒంటరితనము అంటే ఒకడికి సంబంధించింది కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఒంటరితనము ఒకరికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు. ఒంటరితనము వందలాది మంది లేదా పదుల సంఖ్యలో మంది ప్రేరేపించిన ఒక సిచ్యువేషన్, ఒక పర్సన్పై. ఒంటరితనం నీ నిర్ణయం కాదు, జాగ్రత్త. చాలామంది ఒంటరితనం తమ నిర్ణయం అనుకుంటారు. కాదు. ప్రేరేపించిన సైకలాజికల్ ఎన్సర్క్లింగ్ అంటారు. అంటే నీ మెదడును ఆలోచింపజేయకుండా ఒక వ్యూహంతో పన్నిన పన్నాగం. ఒంటరితనం కోరుకుంటున్నావు అంటే అది కుట్రలో భాగం. దానికి నీవు బలైపోతున్నావు అని అర్థం. చాలామంది అంటారు, ఏమండి ఇంత గంభీరంగా చెప్తున్నారు ఒంటరితనం గురించి, మరి దీనికి ఈజీ పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? ఒంటరితనం అనేది వివిధ రూపాల్లో మాకు ఎదురవుతుంది. మరి ఒంటరితనానికి అన్నిటికీ ఒకటే మందా? ఒంటరితనానికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మందు. కోట్ల మంది మనశ్శాంతికి ఒంటరితనాన్ని పోగొట్టడానికి కోట్ల ఉపాయాలు. అందుకోసం నేను ఎప్పుడు సైకలాజికల్ ఏదైనా థింగ్ వచ్చినప్పుడు ప్రతి మనిషి సైకాలజిస్ట్ దగ్గర పోదు. నీ మనసులో ఉన్న 100% క్యూర్ ఇచ్చే సైకాలజిస్ట్ నిద్రపోతున్నాడు, వాడిని తట్టి లేపాలి. ఒరే సైకాలజిస్ట్ లేవు, టైం అయింది, ఇన్నేళ్ళు అనుకుంటావు లేవు. నీ మనసుకు మెదడుకు తెలిసింది అంత 10 మందికి తెలియదు. నీ చుట్టుముట్టు వాళ్ళకి తెలియదు, నీ భార్యకు తెలియదు, కొడుకుకు తెలియదు, మీ అమ్మకి తెలియదు, నాన్నకి తెలియదు. నీ బ్రెయిన్కి నీ హార్ట్కు అది డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఆ లింక్కి మనం కొద్దిగా ట్విస్ట్ చేయగలిగితే ఈ ఒంటరితనం అనేది ఒక వ్యాధ లేదా మనం తెచ్చిపెట్టుకున్న దరిద్రమా? అసలు ఒంటరితనంతో మనం బతకలేమా? అసలు ఒంటరితనం అంటే ఏమి
అంటే బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఒంటరితనానికే వేయాలి మనం. అంటే ప్రాబ్లంకే ప్రాబ్లం క్రియేట్ చేయాలి. మన ప్రాబ్లంని ప్రాబ్లంలో వేయాలి. ఇప్పుడు ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అదేమంటే, ఇప్పుడు రిలేటివ్స్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, మననంతా వదిలించుకున్నారనుకోండి, బాయ్కాట్ చేశారనుకోండి, మనకు వాళ్లకు ఫ్రీక్వెన్సీ టాలీ కాక అందరూ వదిలించుకున్నారనుకోండి, అప్పుడు మనం పశ్చాత్తాపడాలా, మనపై జాలి పడాలా, వాళ్ళపై జాలి పడాలా? అందరూ వదిలించుకున్నప్పుడు మనం కూడా వాళ్ళని వదిలించుకోవాలన్నా, అందరినీ వదిలించేసుకోవాలి. మన వైఖరి ఎలా ఉండాలి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది వెలేస్తూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు, వాడుకొని వదిలేస్తూ ఉంటారు, చిన్న చూపు చూస్తారు. అదే కాకుండా 10 మందిలో విష ప్రచారం చేసి ఒంటరి చేసేటట్టు చేస్తారు. అంటే ఇవన్నీ కుట్రలో భాగం. ఫస్ట్ ఒక కుట్రలో భాగం, సెకండ్ ఫేజ్లో ఇదొక కుట్రలో భాగం. అంటే 10 మందితో కొన్ని ఏళ్లుగా మనం ఇంటరాక్ట్ చేస్తున్న వ్యక్తులం సడన్గా ఒంటరి అయిపోతే, ఆ సమాజం నుంచి దూరం అయితే మన వైఖరి ఎలా ఉండాలి? మన బ్రెయిన్ తట్టుకోగలదా? అంటే ఇది మోస్ట్ వాయిలెంట్ థింగ్ మన బ్రెయిన్తోనే. ఒంటరితనం మనం కోరుకునేది లోపల లోపల కుంగిపోయి మనం ఒంటరితనం కోరుకుంటాం ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో మన బ్రెయిన్ బాగా హెల్తీగా ఉంటుంది, దాన్ని అందరూ ప్రెషర్ వేసి ఒంటరి చేసి, అంటే సమాజంలో ఉన్న మనిషిని వెలేస్తారు, అంటే సమాజం పట్టించుకోకుండా చేస్తుంది. అప్పుడు చాలామంది కుంగిపోతూ ఉంటారు. ఇది అతి భయంకరమైన, అంటే దిక్కు దివాలు లేని మనుషులకు ఇలాంటి సమస్యలు వస్తాయి. అప్పుడు మన బ్రెయిన్ మేకప్ ఎలా ఉండాలి? జరిగిన మోసాలు, జరిగిన కుట్రలు, దరిద్రాలు, వాళ్ళన్న మాటలు ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. మనం ఒంటరిగా ఉంటాం కానీ మన బ్రెయిన్ ఒంటరిగా ఉండదు. వాళ్ళ ఛాయలు, వాళ్ళ మాటలు, వాళ్ళ ఎత్తిపోటు మాటలు, వాళ్ళ మోసాలు, వాళ్ళ దగలు, కుట్రలు, వాళ్ళ ఆస్తులు, అంతస్తులు అన్నీ రికార్డ్ అయ్యి మన బ్రెయిన్లో సంచరిస్తూ ఉంటుంది. కానీ బ్రెయిన్ మనం ఒంటరిగానే ఉంటాం. మన ఒంటరితనంలో సమాజంలో జరిగే అన్ని కార్యక్రమాలను మనం వెతికి పట్టుకొని రోజంతా అనుభవిస్తూ, రాత్రంతా అనుభవిస్తూ, చింత చేస్తూ, మనం జీవన్మరణ సమస్యగా మారిపోయేంత వరకు ఆలోచిస్తూనే ఉంటాం. మరి దీనికి ఏం చేయాలి? ఒకటేమో ఒంటరితనం, కోరుకున్న ఒంటరితనం, ఇంకోటేమో సమాజం ద్వారా నెట్టివేయబడిన ఒంటరితనం, బాయ్కాట్ ఒంటరితనం. ఏం చేయాలి? రెండు ప్రమాదమే. సమాజం నుంచి దూరం పోవాలన్నా, సమాజంలో ఉండాలన్నా, సమాజం నుంచి మన బ్రెయిన్ని ఎంటర్టైన్ చేసి మనం సమాజంలో ఒక భాగమై ఉండాలన్నా, లేదా మనం హిమాలయాల్లో పోవాలన్నా, అడవుల్లో పోయి ఉండాలన్నా? నేనేమంటా, బ్రెయిన్ ప్రాక్టికలీ ఒక సంఘజీవి. మనం హిమాలయాల్లో తపస్సు చేయడానికి పుట్టలేదు. సంఘంలో మనం మెలిగేటట్టు ఈ బ్రెయిన్ డిజైన్ చేయబడింది. అంటే సంఘంలో మెలిగే అంత కెపాసిటీ ఈ బ్రెయిన్కి ఉంది. మనం ఏం చేస్తున్నాము? మనం ఒంటరి చేయడానికి మనమే ప్రయత్నం చేసుకుంటున్నాం, లేదా 10 మంది కలిసి ఆ బ్రెయిన్ని ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇవన్నీ ప్రయత్నాలు. గమనించండి, నేను చెప్పే ప్రతి ఒక్క మాట గమనించండి. ఇవన్నీ ప్రయత్నాలు మాత్రమే. నీ బ్రెయిన్ కెపాసిటీ చాలా పెద్దగా ఉంది.
అది ఏ డైరెక్షన్లో అయినా తిప్పుకోవచ్చు, స్విచ్ ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు, నటించవచ్చు. సమాజం మనపై చేస్తున్న కుట్రలు ఇవన్నీ మనం ఎదుర్కోవాలంటే మనకు నటన చాలా ముఖ్యం. నటన అంటే సహజ ప్రకృతి కాని ఒక చర్య. ఒక్కొక్కసారి నటన ఎదుటి మనిషిని కన్ఫ్యూజ్ చేసి మనకు మనశ్శాంతి ఇస్తుంది. ఏకాంతమైన అంటే ఏకాకి అయిన ఒక బ్రెయిన్కి మనము తగిన అంటే బూస్ట్ చేసే స్కిల్ సెట్స్ ఇవ్వాలి. ఒంటరితనము శాపము కాదు, ఒంటరితనము ఆపర్చునిటీ. ఒంటరిగా మనని సమాజం ఇప్పటి వరకు విడవలేదు. ఏదో ఒక రకంగా మనల్ని కనెక్షన్ పెట్టి షార్ట్ సర్క్యూట్ చేసి బ్రెయిన్ అంతా ఖరాబ్ చేసింది. ఇప్పుడు టైం వచ్చేసి మనం ప్రశాంతంగా మన కోసం మనం ఏం చేయగలం. ఫస్ట్ దాన్ని ఈజీగా జయించవచ్చు. ఎందుకంటే మనం కోరుకున్న ఒంటరితనాన్ని మనం ఏ క్షణమైనా దాన్ని తిప్పికొట్టచ్చు. కానీ సమాజం ద్వారా తెచ్చిన ఒంటరితనాన్ని ఎలా జయించాలి, ఇది పెద్ద సైకలాజికల్ ప్రాబ్లం. ఇప్పుడు అందరూ ఏమేమో సజెషన్స్ ఇస్తారు. మీరు అట్లా కండి, ఇట్లా చేయండి, ఇవి తీసుకోండి, ఈ మందులు తీసుకోండి, దీంతో మీరు సమాజంలో మీకు ఇష్టం వచ్చిన ఫ్రెండ్స్తోనే ఉండండి. సొల్యూషన్ కాదు అది, ప్రాక్టికల్గా సొల్యూషన్ కాదు. నీ బ్రెయిన్ని నిన్ను నీవు ఒంటరిగా ఉంచుకొని దాన్ని హెల్దీగా ఎలా ఉంచుకోవాలి, ఇది సొల్యూషన్. నీ ఒంటరితనం చూసి భయపడి నీ ఒంటరితనం వల్ల ఆకర్షించబడి జనాలు రావాలి. ఎవరు చెప్పలే కదా ఇప్పటి ఎట్లా చెప్పరు. ఒంటరితనాన్ని జయించాలట. ఎట్లా చేస్తాం? ఒంటరితనం ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. దాన్ని జయిస్తారా? ఎవడంటే వాడు అంత ఈజీనా? కాదు. ఒంటరితనాన్ని ఎంజాయ్ చేయాలి. ఒంటరితనాన్ని మన మనసుకు నచ్చజెప్పాలి. ఒంటరితనం వద్దు అనుకునేది ఏది? ఫస్ట్ మనకు రైవల్ ఏమంటే మనసు. మనసు ఎప్పుడు బ్రెయిన్ని డిస్టర్బ్ చేస్తుంటుంది. ఒరే అందరితో కలిసిపోవాలి, కలిసిమెలిసి ఉండాలి, అన్న తమ్ముడు వాడు ఇప్పుడు పనికి వస్తాడు, బెగారు నా కొడుకులు వాళ్ళే మోసాలు చేసేది. మళ్ళీ వాళ్ళని పట్టుకొని పీకితే మనకి మనశ్శాంతి ఎట్లుంటుంది? ఈ మనసు అనే దొంగన దానికి తెలియదు. మొన్ననే మోసం అయింటుంది, మళ్ళీ మనసు ఊరుకో, పోన్రా పోని అంటుంది. మనసు పోన్రా పోని అంటుంటుంది. ఇక్కడ ఒంటరితనం పెరుగుతూ ఉంటుంది. మరి ఎవరి మాట వినాలి? ఈ ఒంటరితనాన్ని జయించవచ్చా? ఒంటరితనం వల్ల వచ్చే లాభాలను తెలుసుకుంటే ఒంటరితనమే కావాలి అనిపిస్తుంది. ఒంటరితనము దానికి ఇంకో పర్యాయ పదము స్వార్థము. స్వార్థాన్ని కొద్దిగా అలవాటు చేసుకోవాలి. ఈ స్వార్థము ఒంటరితనానికి ఒక ఫెన్స్ లాంటిది. ఎవరిని దగ్గర రానియదు. వాడు స్వార్థంతో నిండిపోయిన వ్యక్తి వాడి జోలికి పోవద్దు అంటారు. మంచిది. వాడు క్రూరమైన మెంటాలిటీ, వాడి కథ వాడు చూసుకుంటాడు, వాడి దగ్గర పోవద్దు అంటారు. మంచిది. ఇప్పుడు ఇదే కావాలి. మీ ఆశీస్సులొద్దు, మీ బంధాలొద్దు, మీ ముదనష్టపులు శాపాలొద్దు, మీ కోరికలు మాపై రుద్దొద్దు, మా కోరికలు మీపై రుద్దాం. మరి ఇది జీవితమేనా అని కొంతమంది అడుగుతారు. ప్రజలతో, రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో తిరగని జీవితం ఒక జీవితమేనా అంటే అదే జీవితం. ఇప్పుడు వీళ్ళతోనంతా చేసేది టైంపాస్, అంటే సమయాన్ని వృధా చేసే ఒక బాగా ఫేమస్ అయిన మెథడ్స్. రిలేటివ్స్, ఫ్రెండ్స్, పక్కింటోళ్ళు, వాళ్ళు వీళ్ళతో ఇంటరాక్ట్ ఏమవుతాయి అంటే మ్యాక్సిమం టైంపాస్ అవుతుంది. మీరు చూడండి, మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి.
నష్టము టైంపాస్ రెండో అవుతుంది. అసలు జీవితం ఎందుకు, పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మర్చిపోతాం మనం. ఈ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పక్కింటి వాళ్ళు, వాళ్ళు వీళ్ళు కొలీగ్స్, వీళ్ళతో అంతా బాగా ఇంటరాక్ట్ అయ్యి టైం వేస్ట్ అయిపోయి అలసిపోయి పండుకుంటారు. మళ్ళీ పొద్దున్న లేవగానే మళ్ళీ ఒక రిలేటివ్, మళ్ళీ ఒక ఫ్రెండ్, మళ్ళీ ఒక కొలీగు, మళ్ళీ ఒక మోసము, మళ్ళీ ఒక ఫంక్షను, మళ్ళీ ఒక బర్త్డే పార్టీ, మళ్ళీ ఒక మందు పార్టీ, నిద్ర, పొద్దున్న లేవగానే మళ్ళీ అవే కథలు, అవే వాళ్ళే వస్తుంటారు, వాళ్ళే పోతుంటారు, వాళ్ళతోనే డిస్టర్బెన్స్. లాస్ట్కు జీవితం ముగిసిపోతుంది. వాళ్ళే ఒక నలుగురు వచ్చి ఎత్తుకపోయి శ్మశానంలో పడేసి తగిలేస్తారు, జీవితం ముగిసిపోతుంది. దీన్నే సక్సెస్ఫుల్ జీవితం అంటారు జనాలు. ఒంటరితనం శాపం అంటారు. ఒంటరితనం శాపం కాదు, ఒక లాభసాటి వ్యాపారం, ఒక అనుకోకుండా వచ్చిన ఒక ఆపర్చునిటీ. మన మనసుకు తోచింది చేయడానికి పెద్ద ప్లే గ్రౌండ్ అన్నట్టు. లేకపోతే మొత్తం హాల్లో అందరూ వండుకొని ఉంటారు, అందరూ ఎవడో చుట్టుముట్టు కూర్చొని ఉంటాడు. వీళ్ళ మధ్యలో మన ఇష్టం వచ్చినట్టు చేయాలంటే ఎంత కష్టం. ఒంటరితనం అనేది, మనం ఒకసారి బత్తలు నిలబడి డ్యాన్స్ చేయాలనుకున్నాం అనుకోండి, చుట్టుముట్టు మాకు ఎంత దగ్గర వాళ్ళైనా మనం చేయలేము. కరెక్టా లేదు? పర్వతలై డ్యాన్స్ చేయాలని కోరుకోదు. మనం ఎంత దగ్గర వాళ్ళు, బాగా దగ్గర వాళ్ళు చుట్టుముట్టు కూర్చుంటే మనం చేయగలమా? చేయలేము. కానీ అదే ఒక హాల్లో ఎవ్వడు లేడు, మనమే ఉన్నాం, ఒకరే, ఈజీగా చేసేస్తాం. ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఒంటరితనం అంటే నగ్న శరీరంతో సమానం. నగ్నంగా ఉంది, ఎవరు చూడడానికి ఇష్టపడరు. అప్పుడే మనం ఒంటరిగా ఉండిపోతాం. అప్పుడు ఏం చేయాలి? మన మనసుకు తోచింది చేయగలము. జీవితంలో మనం ఎంత ఆలోచించని ఆస్కారం లేని విషయాలన్నీ ఒంటరితనంలో మాత్రమే ఆలోచించగలం. దేని గురించి ఆలోచించాలి అనే ఒక ప్రశ్న వస్తుంది. మనము సాధించడానికి పోయి మిస్ అయ్యి మనం సాధ్యం కాదు అన్న విషయాలు ఏమైనా మనం చేయొచ్చా? ఒంటరితనంలో మాత్రమే సాధ్యం ఇది. ఆలోచన రావాలి అంటే ఒంటరితనం ముఖ్యం. ఇప్పుడు రచయితలు వాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడో పోయి రాస్తుంటారు, దూరం అడవుల్లో పోయి అక్కడికి ఎందుకు రాస్తారు? వాడు హాల్లో కూర్చొని రాసుకోవచ్చు కదా. డిస్టర్బెన్స్. వానికి అనువైన ప్రదేశం వెతుక్కొని అక్కడ పాటలు రాస్తారు. ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒంటరితనం ఉన్నప్పుడే ఆ మైండ్, ఆ బ్రెయిన్, ఆ మనసు ఇన్స్పైర్ అవుతాయి. ఇప్పుడు మనము ఏదో అడవిలో పోయి మనం నేచర్ని చూసేది వేరే, మనం పోయి పబ్లిక్ గార్డెన్లో లేదా మన ట్యాంక్ బండ్ మీద నిలబడి ఆస్వాదించే నేచర్ వేరే. డిఫరెన్స్ ఉంటుందా? అదే డిఫరెన్స్ ఉంటుంది. మనకు ఒంటరితనం దేవుడిచ్చిన వరం. దాన్ని అంత ఈజీగా మోల్డ్ చేసుకోవచ్చంటే కాదు. అతి ప్రమాదకరమైన మెథడ్స్ ఇవి. బ్రెయిన్తో చెలగాటం ఆడడం అంటే చావు బతుకుల మధ్యలో ఊగిసలాడే ఒక ఆట. మైండ్లో ఒంటరితనం అనేది ఒక క్యాప్సూల్ లాంటిది, ఖాళీ క్యాప్సూల్. దాంట్లో ఏ మందు నింపుతామో అది బ్రెయిన్ అట్లా అడాప్ట్ అయిపోతుంది. మనం కోరుకున్న ఒంటరితనం కానివ్వండి, ప్రజలు మనని ఒంటరి చేసిన ఆ ఒంటరితనం నుంచి బయటపడడం పెద్ద నియర్లీ అసాధ్యమైన పని. హెల్త్ డ్యామేజ్ అవుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, ఫ్యూచర్ డ్యామేజ్ అవుతుంది, రిలేషన్షిప్ డ్యామేజ్ అవుతుంది. మనం కొత్త వాళ్ళని ఎత్తుక్కోవాలన్నా అవసరం లేదు, పాత వాళ్ళని మర్చిపోవాలన్నా అవసరం ఉంటే మర్చిపోవాలి, కొత్త ఫ్రెండ్స్ కావాలన్నా అవసరం లేదు, కొత్త రిలేటివ్స్, పక్కింటి వాళ్ళు వీళ్ళు సహాయం కావాలన్నా అవసరం లేదు. ఒంటరిగా నవ్వగలిగిన జోక్స్ ఎన్నో ఉంటాయి.
నేను ప్రాక్టికల్ చెప్తున్నా, నేను అవన్నీ చేసినా కనుక చెప్తున్నా. నేను ఒంటరిగా ఎప్పుడు ఉన్నాను, ఏదో ఆలోచించి ఏదో జోక్స్ వస్తుంటాయి, ఏదో ఒక సీరియస్ మ్యాటర్ నేను ఆలోచిస్తూ ఉంటాను. మధ్యలో నా మీద నేనే జోక్స్ వేసుకుంటా, బయట కొన్ని చూసి నవ్వు వస్తుంది, నవ్వేస్తా. మరి ఆఖరికి ఒక్కడనే ఉండిపోతా. అలవాటు చేసుకుంటా. ఇప్పుడు మా ఇంట్లో మా కొడుకు ఉంటాడు, మా తల్లి ఉంటుంది, మా భార్య ఉంటుంది, ఆయన ఒంటరిగా ఉంటాడు. వాళ్ళు ఏమేమో మాట్లాడుతుంటారు, ఇట్లా వస్తుంటారు, ఇట్లా వెళ్ళిపోతుంటారు, ఇట్లా వస్తుంటారు, విన్నవారా విన్నా అంటారు, ఇట్లా పోతుంటారు, ఇట్లా వెళ్ళిపోతుంటారు, ఇట్లా వస్తుంటారు, ఇట్లా. వాళ్ళు ముగ్గురు ఉన్నా నేను ఒంటరి వాడిని. మేము ఇంత సీరియస్ ప్రాబ్లం డిస్కస్ చేస్తుంటే నువ్వు అసలు చెల్లిస్తలేవు అంటారు. అది ఎవరి ప్రాబ్లం? వాళ్ళు సీరియస్గా ఏదో ప్రాబ్లం డిస్కస్ చేసుకుంటారు ముగ్గురు, నేను పట్టించుకుంటలేనంట. అంటే నా బ్రెయిన్కి అది ప్రాబ్లం అనిపిస్తలేదు బహుశా. మేము ముగ్గురు ఇట్లా డిస్కస్ చేసుకుంటుంటే నువ్వు అసలు పట్టించుకుంటలేవు. నా బ్రెయిన్ అనుకుంటలేదు. నా బ్రెయిన్ ఎక్కడో వర్క్ చేస్తుంది. అంటే ఇది ఇంపార్టెంట్ ఇష్యూ కాదా అంటే అది ఇంపార్టెంట్ ఇష్యూనే, మీకు అది, నాకు కాదు. నా దగ్గర సొల్యూషన్ ఉంది, మీ దగ్గర లేదు. అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనిపిస్తుంది మీకు. కొట్లాడుకోండి, తిట్టుకోండి, కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి, డిస్కస్ చేసుకోండి, జుట్టు వీక్కోండి. నాలో చలనం వచ్చినప్పుడు దాని గురించి నేను ఆలోచిస్తాను. మీరు అనుకునే ప్రాబ్లం అది మీకు పరిమితం, నాకు కాదు. నాలో ఎప్పుడు చలనం వస్తుంది కదా, అప్పుడు ఆ క్వశ్చన్ చెప్పండి, అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. అంతేగాని మీరు ఎప్పుడు జుట్లు కొట్టుకుంటుంటే, మీరు ఎప్పుడు డిస్కషన్ స్టార్ట్ చేస్తే, మీరు దాన్ని ఇంపార్టెంట్ ఇష్యూ అనుకున్నప్పుడు నాకు అది ఇంపార్టెంట్ అనిపిస్తలేదు, నేను స్పందించాను. అంటే ఫ్యామిలీని పట్టించుకోపోవడం కాదు, ఫ్యామిలీని ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకు పట్టించుకోవాలి. ముఖ్యమైనవి వాళ్ళు సర్వైవ్ కావడానికి ఏ అంశాలు ఇంపార్టెంటో అంతే డిస్కస్ చేయాలి. బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లో భయంకర వర్షాలతో కార్లు మునిగిపోతున్న దృశ్యాలు చూస్తూ ఉంటారు. చూసినా ఇట్లా మునిగిపోతున్నాయి బంజారాహిల్స్లో కార్లు అంటే మా కొడుకు అవును ఇట్లా మునిగిపోతున్నాయి అంటే మా అమ్మ అవును ఎట్లా ఉంటున్నారో ఏమో. ఆ ముగ్గురు డిస్కషన్ చేసుకుంటారు. ఏమి ఎంత ఇవి వచ్చి ఫ్లడ్స్ వచ్చినా నువ్వేం స్పందిస్తలేవట. అరే ఇక్కడ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్లో ఫ్లడ్ వచ్చి కార్లు కొట్టుకుపోతున్నాయి, దానికి నేను ఎందుకు స్పందించాలి అంటే ఇంత పెద్ద తుఫాన్ వచ్చినా నీకు స్పందన లేదట. ఏం చేస్తాం? ముగ్గురు కలిసిపోతారా? పోయి బంజారాహిల్స్ నుంచి కారు బయట తీయాలి, టీవీ ముందర కూర్చోవడము, స్క్రీన్ ముందర కూర్చోవడము, డిస్కస్ చేయడం. బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ మునిగిపోతుంది, కార్లు కొట్టుకపోతుంది, వాడు ఎవడో ఇద్దరు కొట్టుకపోయినారు, మున్సిపాలిటీ వాళ్ళు పనిచేస్తలేరు. మనం డిస్కస్ చేసుకొని ఏం చేస్తాం? అది ఇప్పుడు అతి ముఖ్యమైన సమస్య ఇప్పుడు వాళ్ళ లైఫ్లో. బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లో లేదా హైటెక్ సిటీలో వరద వచ్చి రోడ్లు జలమలం అయితే చెట్లు పడిపోతే ఎవడు స్పందిస్తలేడు. ఇప్పుడు అది హాట్ టాపిక్, దానిపై డిస్కషన్ చేయాలి అర్జెంటుగా, వేరే ఏం పనులు లేవు, తక్షణమే డిస్కస్ చేయాలి. దాని గురించి ఏం చేస్తారు డిస్కషన్ చేసి? మనం పోయి మాన్యువల్లీ తీస్తామా? చేయం. మనం ఏమైనా చెట్లను నరికి పక్కకి వేస్తామా? ఏం. కార్లు నీవు మునిగిపోయినా పోలేదు, ఎవడు నువ్వు, ఇది నీ ఏరియా కాదు, నువ్వెక్కడ ఉంటావు? ఈస్ట్ హైదరాబాద్లో ఉంటావు, అది వెస్ట్ హైదరాబాద్లో జరిగిన ఘటన, నీకేం సంబంధం? కానీ డిస్కషన్ ఉంటుంది, తీవ్రమైన డిస్కషన్. గవర్నమెంట్ స్పందిస్తలేదు, ఈ గవర్నమెంట్ ఏం గవర్నమెంటో అవసరమే. ఇన్ని వీడియోలు చేస్తావు కానీ నీవు స్పందించవు. అరే వాన పడింది, దానికి నేను రెస్పాన్సిబుల్ కాదు, మునిగిపోతున్నాయి రోడ్లు, దానికి జనాలే రెస్పాన్సిబుల్, కొట్టుకుపోతున్నాయి కార్లు, మళ్ళీ ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్ళాలి? ఇవన్నీ ఉంటే
అవి నేనెందుకు ఆలోచించాలి? ఎవడు మునిగిపోతుంటాడో వాడు కొట్టుకుపోతుంటే వాడు ఆలోచించాలి. అంటే సమాజంలో ఒత్తిడి ఇట్లుంటాయి. జీవితంతో ఏ సంబంధం ఉందని కానీ ఒత్తిడి పెంచుతుంటారు. దాంట్లో మనల్ని కూడా గుంజుతారు, గుంజు డిస్కషన్లకు తీసుకొని వస్తారు. మనం కూడా అనాలి, అవును బేకార్ గవర్నమెంట్, మున్సిపాలిటీ వాడు పనిచేస్తలేరు, బైక్స్ కొట్టుకోపోతే పర్వాలేదు కానీ 50 లక్షల కార్లు కొట్టుకోపోతే ఒక మనిషి ఎంత బాధపడుతుండొచ్చు, వాడి ఈఎంఐలు ఏమైతే అవుతుండొచ్చు అని మనం కూడా వాళ్ళతో డిస్కషన్లో పాల్గొన్నాం. అప్పుడు వారే వా, ఇప్పుడు మనతో సింక్ అయిపోయాడు అంట. మనం స్పందించకపోతే, మనం ఒంటరిగా ఉండిపోతే, ప్రతి ఒక్క విషయము అంతే. మన కోసము స్పందించని జనాల కోసం మనం స్పందించే అవసరం ఉందా? లేదు. నిన్ను ఒంటరి చేసిన సమాజం కోసం నువ్వు అంత తీక్షణంగా ఆలోచించే అవసరం ఉందా? లేదు. నీ ఒంటరితనం నీకు సవాలా? కాదు. ఒంటరితనం నా కోసం చేయడానికి వచ్చిన ఒక వరం. నేను ఎట్లా కనిపిస్తున్నా, నేను లావు కావాలన్నా బక్కగా కావాలన్నా, నేను మంచిగా మాట్లాడుతున్నా, నా హెల్త్ ఎట్లుంది, నా పార్ట్స్ ఎట్లా వర్క్ అవుతున్నాయి, నా దగ్గర డబ్బు ఉందా లేదా, నేను ఎక్కడైనా పోవాలనుకున్నానా, అక్కడ పోగలుగుతున్నానా లేదా? మొన్నటి వరకు 10 మంది ఫ్రెండ్స్తో కలిసి బిల్లు షేర్ చేసుకొని మందు కొడుతున్నా. ఇప్పుడు ఒంటరిగా కూర్చొని 2 బీర్ బాటలు నా కోసం తాగొచ్చు కదా. అంటే తాగుబోతులకు చెప్తున్నాను, అంటే వాళ్ళకి ఎట్లయినా తాగితే 10 మందితో కూర్చొని తాగేటప్పుడు వచ్చే ఇది, ఒంటరిగా తాగేటప్పుడు వచ్చే అనుభవాలు వేరే వేరే ఉంటాయి. ఇప్పుడు ఒంటరిగా తాగు, దాన్ని అనుభవించు. చికెన్ 65 మొత్తం ఒక ప్లేట్ నీవే తినొచ్చు, తిను. నీకు వచ్చిన నచ్చిన సినిమా చూడు, నచ్చిన షో చూడు, జోక్స్ విను. నీకు మనసుకు నీకు ఏం తడుతుందో అది చెయ్యి. నేను ఒక్కడనే ఉన్నా, నా ఒంటరితనం ఉంది, అవును, ఆప్షన్ లేదు నీకు, నువ్వు ఉంటారే. అయితే ఒంటరితనం అంటే నీ జీవితం ఫుల్ స్టాప్ పెట్టాలనే. ఎంతమంది నీకు అప్పిచ్చారు, ఎంతమంది నీకు ఆదుకున్నారు, ఎంతమంది నీకు బట్టలు ఇప్పించారు, ఎంతమంది భోజనం పెట్టారు. ఇవన్నీ చేయని వాళ్ళతో నీవు నీ సగం జీవితం వాళ్ళ కోసం అంకితం చేసి, వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళతో గడిపి నాశనం చేసుకున్నావు. ఇప్పుడు నీకు దేవుడు ఒక వరం ఇచ్చిండు, ఒంటరితనం అనే వరం. దాన్ని ఇట్లా సదుపయోగం చేసుకోవాలి. నేను ప్రాక్టికల్గా అనుభవించి ఆ క్రైసిస్ నుంచి బయటపడి మీకు చెప్తున్నాను. ఒంటరితనం ఒక వరం, ఒంటరితనం ఒక వరం. ఒంటరితనం మన మంచి కోసమే, ఒంటరితనం మన మంచి కోసమే. ఒంటరితనం వల్ల డబ్బులు మిగులుతున్నాయి, ఒంటరితనం వల్ల డబ్బులు మిగులుతున్నాయి. ఒంటరితనం వల్ల మన బ్యాంక్ అకౌంట్ ఎక్కువైతుంది, ఒంటరితనం వల్ల మన బ్యాంక్ అకౌంట్ ఎక్కువైతుంది. ఒంటరితనం వల్ల మనం ఇష్టం వచ్చినట్టు మన మీదే స్పెండ్ చేసుకుంటున్నాం. మనకు నచ్చిన ఐస్ క్రీమే తింటున్నాం, మనకు నచ్చిన సిగరెట్ తాగుతున్నాం, మనకు నచ్చిన తిండే తింటున్నాం, నచ్చినప్పుడే లేస్తున్నాం. సమాజం లెక్కలే. ఒంటరితనం వల్ల వచ్చే కోకొల్ల లాభాలను మనం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయగలిగితే ఒంటరితనం శాపం కాదు, వరం అని మనకు కొన్ని రోజుల్లోనే అర్థమైపోతుంది. అప్పుడు ఒంటరితనాన్ని మనం ఆస్వాదించడం మొదలు పెడతాం. అప్పుడే మీ జీవితం మళ్ళీ మొదలవుతుంది, కొత్త యాంగిల్లో మొదలవుతుంది అని అందరికీ తెలియజేసుకుంటూ, ఒంటరితనం ఒక వరం 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 అని జపం చేసుకుంటూ మనం జీవితం కొనసాగించగలిగితే, సాధించలేము, అసలు సాధించే లిస్టులో అవి లేవు అనుకున్నవి కూడా తప్పకుండా సాధించవచ్చు అని అందరికీ తెలియజేస్తూ నమస్కారం.